నాకు నాటక రంగంతో సంబంధం ఉంది. అట్లాగే జేపీ గారి ఇన్స్పిరేషన్ రాజకీయాల్లోకి వచ్చాను. సో రాజకీయ రంగంతో సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ క్వశ్చన్ సార్, రాజకీయ రంగంలో ఎలాంటి మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారు? అంతకన్నా కావాలా? అంటే ఇప్పుడున్న అదేనయ్యా, నేను నవ్వాను. దానికన్నా సమాధానం ఉందా అండి? సార్ మీరు సినిమా రంగం చూస్తున్నారు. సినిమా రంగంలో ఎలా నడిస్తే సమాజానికి ఉపయోగపడుతుంది? ఆయన నవ్వుతాడు, ఏముంది. కాదు, ఓటర్ నవ్విన కారణమని ఒక కథ ఉంది, ముళ్ళపూడి వెంకటరమణ. ఇక్కడ దాకా వచ్చి ఏడుస్తాడు, తర్వాత నవ్వి ఓటేస్తాడు. ఎందుకు నవ్వాడు, ఎందుకు ఏడ్చాడంటే ఇలాంటి ఎదవలకు ఓటేయాల్సి వస్తుంది కదా అని ఏడ్చాడు. ఎదవల్లో ఒకరికే కదా నా ఓటు పనిచేస్తుంది, నవ్వాడు. ముళ్ళపూడి వెంకటరమణ రాశాడు. సో దీని నవ్వుల కన్నా దీనికి ఆన్సర్ ఏముండదా? వారు చెప్పినట్టుగా మనం కొంచెం సీరియస్గా వెళితే కళారంగాన్ని మనం చాలా తక్కువగా అంచనా వేయటం. ఇప్పుడు బాగా చండాలంగా ఉంది, పూర్వం గొప్పగా ఉంది అనుకోవటం సహజం. అది కానీ దేర్ ఇస్ ఎ మెన్యూ ఆఫ్ ఆప్షన్స్. ఇవాళ అలాంటి వాళ్ళం అంత ఆస్వాదించలేకపోతున్నాం, సమయం లేకనో లేదా పట్టించుకోకుండా. కానీ అధ్వానంగా ఉంది నేను అనుకోవట్లా. ఇవాళ చాలా చాలా అంటే గొప్ప వైపు వెళ్ళే క్రమం ఉంది సార్. ముఖ్యంగా వరల్డ్, ముఖ్యంగా తెలుగు సినిమా క్రాస్ చేసి తెలుగు సినిమాల్లో చేస్తే చాలు అనే స్థితికి వచ్చేసింది సార్ భారతదేశం వాళ్ళందరూ. మనం నాస్టాల్జియా ఉంది కాబట్టి గత ఇప్పుడు మాయాబజార్ వారు అనొచ్చు, నేను మిస్సమ్ అనొచ్చు, గొప్ప దానిలో అనలేదు, నాస్టాల్జియా ఉంటుంది. కానీ డెఫినెట్గా గొప్ప క్రియేటివిటీ వస్తుంది దానిలో. మన చాయిస్ మనకున్నది, మనకు వెరైటీ ఉంది కాబట్టి అంచేత పెద్దగా ఇలా కాదు అలా చేయండి అని చెప్పిన అవసరం నాకు అనిపించట్లేదు. హింస లేకుండా ఉంటే చాలు, అది ఒక్కటే నేను కోరేది. సినిమా రంగంలో మీకు నచ్చిన ఫేవరెట్ యాక్టర్స్, యాక్ట్రెస్? నాదంతా పాత తరం, అసలు ఈ తరంలో వాళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు. చెప్పిన ప్రమాదం మాకు ఎస్వి రంగారావు. మేము ఎప్పుడు అడిగినా అదే అడుగుతాం. ఎస్వి రంగారావు, సావిత్రి, రేలంగి, సూర్యకాంత్, ఇవే చెప్తాం. कारण అంటే ఇప్పుడు నేను ఒకటి పేరు చెప్ప ఇంకోటి పేరు చెప్పకపోతే ప్రమాదం. మీకు పాతకాలంలో ఎవరు ఇష్టం? పాతకాలం వాళ్ళు చెప్పిన పేర్లు అసలు పాతకాలంలో ఎవడడిగినా ఇదే లిస్ట్ అయ్యా. ఎస్వి రంగా మా ఇంట్లో 3 ఫోటోలు ఉండేవి సార్, సావిత్రి, ఎస్వి రంగారావు, సూర్యకాంత్. ఇప్పుడు ఆయన చెప్పిన పేరు ఇప్పుడు చెప్పిన రేలంగ్ గారు కూడా ఎంత అసలు కనపడమే ఊరికే ఎంట్రీయే నవ్వు. ఎంత బాగుంటుంది సార్. ఇటు మాయాబజార్లో ఆయన లక్ష్మణ్ కుమారుడు పాత్ర చూడండి ఉదాహరణకి. ఇటు మనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో అటు మన పార్టీగా కానీ ఇటు మీకు కానీ చాలా అనుబంధం ఉంది. సో వారి గురించి మీరు ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటారు. ఆయన్ని కోల్పోవటం మనం కోసం ఇంకొక 20 ఏళ్ళు మన మధ్య ఉండాలని కోరుకుంటున్నాం. మనకి కాలానుగుణంగా ప్రతి ఒక్కళ్ళకి తప్పదు ఇప్పుడొకప్పుడు. కానీ క్రియేటివిటీ ఉన్నవాళ్ళు ఇంకా 10-15 ఏళ్ళు ఉంటే మన మధ్య ఆనందాన్ని పంచేవాళ్ళు పోతే చాలా విషాదం కలుగుతుంది. చాలా మనసున్న మనిషి ఆయన. మొదట్లో మేమిద్దరం కూడా పోట్లాటతో కలిసాం. ఆయన కొంచెం సాంప్రదాయ భావజాలం, నాదేమో కొంచెం తిక్క సాంప్రదాయాన్ని ఛేదించే భావజాలం. ఇప్పుడు విజయవాడలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అనుకుంటాను మొట్టమొదటిసారిగా. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం, 45 ఏళ్ళు దాటి 35 ఏళ్ళు అక్కడ కలిసాం. అప్పటికి ముందు ఆయన గురించి నాకు తెలుసు, నా గురించి ఆయనకు తెలుసు. కానీ గొప్ప మనసున్న మనిషి, అద్భుతమైనటువంటి సృజనశక్తి ఉన్న మనిషి, గొప్ప మనిషిని కోరుతాను. నేను అన్నయ్య అనేవాడిని అతన్ని. మేమిద్దరం ఇంచుమించు ఒకసారే ఎంటర్ అయ్యాం. స్రవంతి మూవీస్ లేడీస్ టైలర్ అప్పుడు మేము ఆఫీస్లోనే ఉంటూ ఉండేవాళ్ళం. యాక్చువల్ భరణి అనే పేరుతో రాస్తుండేవాడు, కలం పేరు భరణి. నేను ఎంటర్ అయ్యాక ఇదేంటని, ఇది ఒరే నీ పేరే భరణి, నాకు కలం పేరు కదా నేనే మార్చుకుంటాను బాబు అని సిరివెన్నెలని పెట్టుకున్నాడు. వాడిని అప్పటి నుంచి నేను రెండోసారి జస్ట్ 10 నిమిషాల్లోనే ఎరా వెళ్ళి భోంచేద్దాంరా అన్నయ్య అన్న. స్టన్ అనమాట. ఇంత 10 నిమిషాలు కూడా కాలేదు అప్పుడే ఒరే అన్నాడు వీడని. అన్నయ్య అన్నానండి. అంటే అది తెలంగాణలో ఏమంటాడు సార్ ఎప్పుడు అంటాడో తెలియదు. అక్కడేమో మీరు అనకపోతే చాలా అవమానకరం. అక్కడ అది అట్లాగా నాకు బాగా వాడు వెళ్ళిపోయే వరకు నన్ను ఊరే అనేవాడు, నేను ఎరా అనేవాడిని. అట్లా చాలా గొప్ప స్నేహితుడు నాకు, మంచి అన్నయ్య. ఇప్పుడు గోగ్రహణం నాటకం నేను కూడా వీధి నాటకం చేశాను. ఆ గోగ్రహణం నాటకం రాయడానికి అసలు ఏది సందర్భం మీకు ఇన్స్పైరేషన్? ఇట్స్ ఎ ఎవల్యూషన్ ఆఫ్ ఉమెన్.
నాకు మా ఇంట్లో ఆడపిల్లలు లేరు, మేము 7 అన్నదమ్ములు. అందుకని నాకు మొదటి నుంచి నేను స్త్రీ పక్షపాతిని. నాటకాల వీధి నాటకానికి ఏది సూట్ అవుతుంది అన్నప్పుడు నేను గోగ్రహణం, భోజరాజీయం అనే కథలో ఒకటి ఉందన్నమాట, ఆవుని పులి తినేయడం. అయితే అప్పుడు పులి ఏమంటుందంటే, నేను పెళ్లి ఆవు ఉంటుంది, నేను బిడ్డకి పాలిచ్చేస్తాను అంటే నమ్ముతుంది. అప్పుడు వెళ్ళి పాలిస్తుంది, అది కదా. దాన్ని నేనేం చేశాను, పులి వేషం వాడేస్తాడు మగాడు, ఆడవేషం వచ్చి అడవిలో పులి వెళ్ళి నేను వెళ్ళి పాలిచ్చేస్తానండి ఆవు. వీడంటాడు పులి, ఏమనుకుంటున్నావు, ఆ పాత వెర్రి పులి అనుకుంటున్నావు ఏంటి, అప్పుడు సూత్రధారుడు వచ్చి, లేదయ్యా ధర్మం కాదు, వెళ్ళొస్తుంది, వెళ్ళి రాకపోతే అంటాడు, నన్ను తిన్నా అంటాడు. నిన్న నమ్మక మనిషి మాటే నమ్మాలి, జంతువు మాటే నమ్ముతా వెళ్ళండి. ఇది అంబియస్. సో మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు లేరు ఇప్పుడు, భవిష్యత్తులో ఏమైనా వస్తారేమో. ఎక్కువ జయప్రకాష్ నారాయణ గారు మీరు అబ్జర్వ్ చేసిన ఎక్కువ పాయింట్స్ ఏంటి? నిజాయితీ, ఇంకేం, లేకపోతే ఇక్కడ దాకా పీల్చి దండం పెట్టే స్థితి కాదు కదా. బర్ని గారిలో మీకు నచ్చిన అంశం? వెర్సటాలిటీ, అద్భుతమైన సృజనశక్తి. మా సినిమా కళాకారులు నాకు గొప్పగా అనిపించేది ఏంటంటే, స్టార్లు వేరు కాదు, కానీ నేను స్టార్నే సార్, నా పేరు భరణి. వాళ్ళు ఏంటంటే అక్కడ మెరిటోక్రసీ లేదు అంతగా స్టారుల్లో, కానీ ఇలాంటి కళాకారులు అద్భుతమైన మెరిటోక్రసీ. ఇక్కడ మీ కులమో మీ వర్గమో మరొకటి కాదు. ఇలాంటి వారు ఒకటి సినిమాలో జనాన్ని అలరిస్తూ సక్సెస్ సంపాదన ఒకటి, రెండో పక్కన అద్భుతమైన సాహితీ విలువల్ని సృజనశక్తిని చూపెట్టేసి మనకి శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చే ప్రక్రియ చేయడం ఒకటి, మూడోది జీవితాన్ని చూడడానికి ఎంత ఆనందంగా హాయిగా బళ్ళు నవ్వగలుగుతున్నారు, అందమైన జీవితాన్ని నచ్చిన రీతిలో రూపొందించుకోవడం ఒకటి. చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం అది. అలాంటి వాళ్ళంటే నాకు ఓ పక్కన గౌరవం, మరో పక్కన ప్రేమ, మరో పక్కన అసూయ. ఇంకొక వ్యక్తి సార్, ఎన్టీఆర్ గారితో మీరు పనిచేశారు, ఎన్టీఆర్తో మీరు యాక్ట్ చేశారు? లేదు చేయలేదు, మీరు అవకాశం రాలేదు. సో ఎన్టీఆర్ గారి గురించి మీ మాట? ఆయన చాలా మోనోక్రోమాటిక్. ఆయన కూడా లైఫ్లో ఆయనకి టీవీ పెట్టడం నాకు తెలుసా మీకు? ఎన్టీ రామారావు గారికి టీవీ పెట్టండి అంటే తను అనుకున్న రంగంలో పరిపూర్ణత్వం, మిగతావన్నీ మాకు అనవసరం. అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు ఇతరులను గౌరవిస్తారు. ఆయనకు అసూయ లేదు, ఎందుకంటే నా రంగంలో నన్ను మించిన వాడు లేడు. ఆయన నాతో మాట్లాడుతూ కూడా, జయప్రకాష్ గారు నాది మొద్దుబర, నాకు తెలియదు, మీరు చెప్పండి అనేవాడు. ఇప్పుడు ఎవరు అడుగుతారు అన్నమాట, పూర్తిగా క్లారిటీ, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పూర్తిగా ఉన్న వాళ్ళకే. చాలామంది ఏమీ తెలియకుండా నాకు తెలుసు అయినో అంటుంటారు వాళ్ళు, ఓత పద అయినో అని చెప్పని. అది గొప్ప విషయం, చాలామందికి ఆ సంగతి తెలియదు. ఆయన ఎంత గొప్ప కళాకారుడో, అంతటి సహృదయం ఉన్నటువంటి హ్యూమిలిటీ ఉంది ఆయనలో. అలాగే ఎంత గంభీరంగా కనిపిస్తాడో అంతటి సున్నిత హృదయం ఉంది, వినాలంటే మనసు ఉన్నది. ఈ కాంట్రాస్టింగ్ బయట వాళ్ళకి తెలియదు. ఆయన గాంభీర్యం తెలుసు, ఆయన కళాకారుడు గొప్పతనం తెలుసు, కానీ ఇతరుల నుంచి నేర్చుకునే తత్వం కానీ, లేకపోతే ఆ సున్నితత్వం కానీ చాలామంది తెలియదు. ఒకరోజు ఎవరినో ఒక అధికారిని మందలించాల్సి వచ్చింది, ఏదో వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా మంచి అధికారి, నిజాయితీపరుడు, కానీ కొంచెం అత్యుత్సాహంతో ఏదో ఇబ్బందులు కలగజేస్తున్నాడు. ఆయన చాలా పెద్ద ఆయన. నాకు ఎన్టీ రామారావు గారు నాతో, జయప్రకాష్ గారు ఇట్లా చేస్తే ఎట్లాగని ఆయన గురించి అన్నారు. మీరు చెప్పింది వాస్తవం అని ఆయన పిలిచి మీరు చెప్దామని పిలిపించాం. ఆ సాయంత్రం నేను ముఖ్యమంత్రి గారు కూర్చున్నాము, అధికారి బయటన్నాడు, నాకు కాగితం వచ్చింది, ఆయన వచ్చాడు చెప్పని, మరి పిలిపించండి అని చెప్పని. జయప్రకాష్ గారు ఆయన చాలా మంచి మనిషి, నిజాయితీపరుడు, కొంచెం నెమ్మదిగా చెప్పండి అని. ఎవరు? ఎన్టీ రామారావు గారు. కొంచెం మెత్తగా చెప్పండి అంటే, నేను కొంచెం పరుషంగా నేను ప్రజా సంక్షేమ విషయంలో కొంచెం కఠినంగా. అదే గొప్ప. నేను రివర్స్ అనుకున్నా, మీరు ఆయన చెప్పారేమో, ఎందుకంటే ఆయన మాట్లాడేస్తారు కదా అట్లా. ఆయనకు చాలా అనుకుంటాం. అదే ఆయన నేను గట్టిగా తిడతానేమో అని చెప్పని. గొప్ప విషయం. నేను చాలా నిజాయితీపరుడు, మంచి మనిషి, కొంచెం నెమ్మదిగా చెప్పండి, మెత్తగా చెప్పండి, అంత సున్నితత్వం అన్న మనిషి. నాకు ఆయన్ని ఒకసారి సినిమా దాంట్లో పరిచయం తప్ప. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, శివరంజని అవార్డ్స్ అప్పుడు ఆయన చేతుల మీదుగా అవార్డ్స్ ఇస్తున్నారు అనగానే థ్రిల్ కదా మాకు. నా దురదృష్టం, అదే రోజు నేను అవుట్డోర్ షూటింగ్లో వెళ్ళాల్సి వచ్చింది. ఏం చేయాలి, ఆయన చేతితో తీసుకునే అవకాశం పోయింది.
వెంటనే నేను ఏమంటే మా తమ్ముడికి చెప్పి వదిలిని తీసుకెళ్ళరా, ఇట్ విల్ బి మెమరీ ఫర్ లిస్ట్ ఇస్తారు ఆయనకి పలానా 10 ఏళ్ల భరణి అని ఆవిడ ఏమ్మా భరణి రాలేదా అన్నాడు. ఆయనకు తెలుసని కాదు, అది ఆయన లక్షణం. ఆ ఫోటో మా ఇంట్లో కింద ఉంది. అది ఇట్స్ లైఫ్ టైం మెమరీ ఫర్ వైఫ్. ఆయన ఎవరిని గారు అనుకుని ఉండేవాడు కదండి. 20 ఏళ్ల వరతో సహా గారు. అవునవును. నన్ను ఏనాడు కూడా జయప్రకాశంలా మనకు ఆయనకి పుత్రుడు సమానుడు. ఆయన మా నాన్నగారి కంటే ఆయన వయసులో పెద్ద, నాకు తండ్రి తర్వాత తండ్రి అంటారు ఆయన. నాకు జీవితంలో అంటారు ఏనాడు కూడా గారు అనుకున్నాను. అంటే ఫిక్స్డ్ పరస్పర గౌరవం మనలో చాలా అసాధారణంగా. లాస్ట్ క్వశ్చన్, యాజ్ అన్ యాక్టర్గా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటూ ఉంటాయి. అంటే మీరు షూటింగ్లో ఉన్నప్పుడు ఏదైనా పెళ్ళికి కానీ ఇంపార్టెంట్ ఏదైనా అకేషన్ మిస్ అవుతూ ఉంటారు. సో అట్లాంటిది ఏదైనా ఎక్కువవే ఉంటాయి మా దాంట్లో. గుర్తుండిపోయి అసలు దీనికి వెళ్ళలేక మా మ్యారేజ్ డే నేను రావులపాలెంలో ఉన్నాను. జనరల్గా ఏనికి రాకపోయినా సరే మ్యారేజ్ డే అనేది రాకపోతే ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ ఫీల్ అవుతారు. ముఖ్యంగా పక్క వాళ్ళకి చెప్పుకోలేరు. మాకు అసలు డేటే గుర్తుండదు. అందుకని కొంచెం ముందరే ప్రిపేర్ అయ్యాను. అయిపోయిన తర్వాత నేను రాలేని పరిస్థితి. ఆవిడ సహజంగానే ఇది అలవాటు అయిపోయి ఓకేలాను. అయితే నేనేం చేశానంటే ఇక్కడికి ఫోన్ చేసి ఇక్కడ మా తెలిసిన వాళ్ళ ద్వారా ఒక డైమండ్ ముక్కు పుడక ఒకటి రెడీ చేసి పొద్దున 7 o'clock బెల్ కొట్టు, ఆవిడ ఓపెన్ చేస్తుంది. ఇది మీ ఆయన పంపించాడని చెప్పు. ఓపెన్ చేసి చూసుకుంటుంది. షీ విల్ బి హ్యాపీ. చాలా 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 ఫీల్ అయింది. డేట్ గుర్తుందా సార్ చెప్పండి. ఏది పెళ్ళి డేటా అదే అలాంటివి అడగకూడదు మరి. ఆయన ఎంత తెలివిలో చూడండి. నేను మా ఆవిడకి ఇంతవరకు పువ్వు కూడా ఇవ్వలేదు. ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఆయన చూడండి చాలా లౌక్యం అన్న మనిషి. లౌక్యం కాదండి. నేను చిన్న పాటిస్తాను సార్. ఇప్పుడు నాకు నేను మా సుందరం అని నా మిత్రుడు ఉండేవాడు. ఏమయ్యా ఇప్పుడు తీసుకెళ్ళేదో ఫ్రూటో ఏదో ఏమంటే ఏం లేవా ఆవిడ కొనుక్కోలేదా? ఆవిడ ఇప్పుడు దేవుడికి నువ్వు ఎందుకు కొబ్బరికాయ కొడతావు? నువ్వు ఏదో ఒక దానిలో అంటే నువ్వు గుర్తున్నావు అని చెప్పడం కోసం అది ఇవ్వడం తప్ప దాని వాల్యూ కాదు. ఇప్పుడు వజ్రం కాకపోయినా ఆ రోజు రుద్రాక్ష మాల పంపినా మా ఆవిడ యాక్సెప్ట్ చేసేది. బట్ అప్పుడు అయితే నేను గుర్తున్నాను అనమాట. అంత బిజీగా ఉన్నా కూడా అన్న ఫీలింగ్ వాళ్ళకి చాలా కిక్కిస్తుంది. మంచిగా వండి పెడతారు. గుర్తుందా సార్ అన్ని సైడ్ మీ మ్యారేజ్ డేట్ ఏంటో? అలాంటివి అడగకూడదు. మ్యారేజ్ డేట్ గుర్తుంది కానీ మా ఆవిడ ఇప్పటికి కూడా నన్ను తిట్టేది ఏమిటంటే బాగా ఎండాకాలం నేను మా శ్రీమతిని అంటే నేను వివాహం నిశ్చయమైన తర్వాత ఒకటే షరతు పెట్టాను, చాలా సింపుల్గా జరగాలి, ఏ రకమైన ఆడంబరం లేకుండా అని చెప్పాను. మా మామగారు కూడా అదే రకమైన తీరు. చాలా గొప్ప మనిషి ఆయన గ్రామంలోనే పెట్టారు. ఎంత సింపుల్గా అని చెప్పంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు భోజనాలు కూడా పెట్టాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళు తప్ప. ఎందుకంటే మనకి 10 మంది ఆదర్శంగా ఉంటారు, వృధా ఖర్చులు వగరవుతుంది పని. కానీ బాగా ఒక్క ఫ్యాన్ కూడా పెట్టద్దన్నారా ఏంటి? బయట ఆరు బయటది జూన్ 2వ తారీఖు అంతే విపరీతమైన ఒక్కసు ఊహించానంత. అంత తగ్గట్టు పొరపాటున సూట్ వేసుకున్నట్టున్నాను. అది అయిపోయిన తర్వాత ఆవిడని అక్కడే వదిలేసి మన్నాడు పొద్దున మేము ఇద్దరం వెళ్ళిపోవాలని చెప్పాను. నేను పక్కన బాపట్లలో గెస్ట్ హౌస్లో నాకు బస్ ఉంటే అక్కడికి వెళ్ళాను. పెళ్ళి అయిపోయింది, నేను ఒక్కడిని వెళ్ళాను, ఒంటరిగా ఉన్నాను. తలుపు తాళం వేసింది ఇంటికి గెస్ట్ హౌస్కి. బయటేమో ఒక్కడితో తడిసిపోయింది, అర్జెంటుగా స్నానం చేసి పడుకోవాలని ఉంది. మరి పెళ్ళైన రోజు పక్కన ఒక మనిషి లేడు. నాకు ఇప్పటికి గుర్తులేదు ఎలా వెళ్ళాను వచ్చేవరకు. ఏదో రకంగా ఒక గంట కంటాలు పెట్టి మొత్తానికి రూమ్ ప్రవేశించగలిగాను. కానీ ఇప్పుడు మా శ్రీమతి ఇప్పటికి కూడా దొప్పుతూ ఉంటుంది. పెళ్లి రోజు రాత్రి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను వదిలేశారు మీరు. సార్ ఇది అద్భుతమైన ఒక సందర్భం. మీ మామయ్య గారి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఆయన మన దగ్గర నుంచి దూరం అయ్యారు. ఎంతోమంది రైతులకి వారి ఆదర్శంగా ఉన్నారు. పేరు సార్ ఆయన పేరు? పాపారావు గారని. నేను ఆయన్ని ప్రేమించి మా ఆవిడని పెళ్లి చేసుకున్నాను. రైతుల గురించి వారు ఎంతో చేశారు, అంటే ఎంతో ఆదర్శం. సో వారి గురించి కూడా ఒకసారి ఈ సందర్భంలో అంటే ఇప్పుడు ఆ తరంలో ఒకరని కాదు, చాలామంది హేతుబద్ధమైన జీవితము, గాంధీ ఆదర్శము, దార్శనికత, సమాజ హితం కోసం పోరాడటం, ప్రయత్నం చేయటం, చాలా సౌమ్యమైనటువంటి జీవితాన్ని గడిపిన అలాంటి వాళ్ళలో అసలు తెలుగునాట కానీ లేకపోతే కర్ణాటకలో కానీ బాగా ప్రభావం చూపెట్టిన వాళ్ళు ఆయన ఒక ఆయన.
కాలానుగుణంగా మనకి తప్పదనుకోండి. ఒక గొప్ప మనిషి. ఆ, ప్రేమని పంచరు. ఆయన ఒక పట్ల ద్వేషం కానీ, అసూయ కానీ, కోపం కానీ ఉన్నాడు. ప్రేమని పంచడమే ఆయనకి. శాస్త్రీయంగా చాలా గొప్ప పనులు చేశారు. మన లాంగ్ స్టేపుల్ కాటన్ అంటాము, ఈ దేశంలో తీసుకొచ్చింది ఆయన అనమాట. అప్పటిదాకా దిగుమతి చేస్తున్న వాళ్ళం, ఈ ప్రతి పంటను పూర్తిగా దేశంలో మార్చిన వాళ్ళు కీలకమైన భాగస్వామి. ధన్యవాదాలు సార్. ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు బర్ని గారికి, జేపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.